నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ యాదాద్రి తరహాలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయ అభివృద్ధి రాష్ట్ర గృహంతో పాటు పాలనా భవనాన్ని ప్రారంభించిన మంత్రి స్తంభాలని వెల్లడి మాణిక్ భవన్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ధన్పాల్. యాదాద్రి తరహాలో బాసర ఆలయ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. గత 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలేదని, ఏ ఆలయానికి వెళ్లినా సమస్యలే దర్శనమిస్తున్నాయని ఆమె ఆరోపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ శనివారం ఉదయం హెలికాప్టర్లో బాసర IIITకి చేరుకున్నారు. ఆమెకు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్ రెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయానికి చేరుకోగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో అర్చకులు మంత్రి కొండ సురేఖకు పూర్ణ కుంభంతో అధికారికంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఆమె సరస్వతి మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం ఆలయ క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించిన 100 పడకల వసతి గృహాన్ని, ఆలయ పరిపాలన భవనాన్ని మంత్రి కొండ సురేఖ, ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా కలెక్టర్ ఈవోలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాసర క్షేత్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి గతంలో మంజూరైన నిధులను తిరిగి కేటాయించాలని కోరారు. దసరా, దీపావళిలోగా నిధులు మంజూరు చేయకపోతే తాను నిరాహార దీక్ష చేపడతానని పునరుద్ఘాటించారు. మా అక్క సురేఖ అక్క వస్తున్నది, ఖచ్చితంగా టౌన్ ప్లాన్ శాంక్షన్ చేసుకుని వస్తుందని కానీ నాకు నిరాశంగా వచ్చింది. ఏది ఏమైనా ఇంకా మీకు దసరా దీపావళి వరకు కూడా టైం ఇస్తున్నాను. దయచేసి మీరు టౌన్ ప్లానింగ్ శాంక్షన్ చేసేస్తే మా గర్భగుడి అన్ని విధాలుగా డెవలప్మెంట్ అవుతుందని కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను ఒకసారి పత్రికా విలేకరుల ముంగట మాట్లాడాను. దసరా దీపావళి లోపట్ల టౌన్ ప్లానింగ్ శాంక్షన్ కాకుంటే ఖచ్చితంగా ఈ అమ్మవారి ముంగట నిరాహార దీక్షకు కూర్చుండటానికి అనంతరం మంత్రి సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకనే రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. ఆలయాల్లో దర్శనానికి వచ్చే పిల్లలతో ఉన్న తల్లుల కోసం ఫీడింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి బాసర పుణ్యక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేస్తామని, అవసరమైన నిధుల మంజూరుకి కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం IIITకి చేరుకున్న మంత్రి కొండ సురేఖ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. విద్యార్థులు చదువులపై దృష్టి సారిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమాలను ముగించుకున్న ఆమె తిరిగి హెలికాప్టర్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాలాచారితో పాటు ఆలయ సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా బాగా
మేము అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. అక్కడ చూసిన వాళ్ళు ఎక్కడైతే సరస్వతి స్టార్ట్ అవుతుందో అక్కడ చేయనటువంటి అరేంజ్మెంట్స్ భక్తులకు ఇక్కడ చేశారు అని చెప్పి మెప్పు పొందే విధంగా మా డిపార్ట్మెంట్ ఆ యొక్క కార్యక్రమాలను చేయడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి. మరి గోదావరి ఎక్కడ పుట్టింది? మన దగ్గర పుట్టిన గోదావరిని మనం వదిలేసి రాజమండ్రిని గోదావరి పుష్కరాలుగా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. కాబట్టి ఈసారి గోదావరి పుష్కరాలు అంటే తెలంగాణలోనే మొదలవుతుంది అనేటువంటి మరి ఆలోచన ప్రజలకు చేరవేయాల్సిన అవసరం మాకు ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా చాలా పర్టికులర్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఎకో టూరిజం ని, టెంపుల్ టూరిజం ని డెవలప్ చేసినట్టయితే తెలంగాణ ఒక మరి టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందినప్పుడు పర్యాటకులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనకు రెవెన్యూ పెరుగుతుంది. అదే విధంగా తెలంగాణ కూడా ప్రపంచ పటంలో ఒక గుర్తింపు పొందుతుంది అనేటువంటి ఆలోచనతోటి వారు మరి గోదావరి పుష్కరాలకు కూడా ఇప్పటి నుంచే ప్రతిపాదనలు అన్ని కూడా ప్రిపేర్ చేయండి, ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా మనం తప్పకుండా ఖర్చు పెడదామని చెప్పారు. మరి పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ కి 2000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అదే పక్కన ఉన్న తెలంగాణకు ₹1 కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. వేదిక మీద బీజేపీ మరి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఉన్నారు. దయచేసి పైన మీ ప్రభుత్వం ఉన్నది, మీరు తప్పకుండా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. మన తెలంగాణకు కూడా మరి పుష్కర ఘాట్లు చాలా ఉన్నాయి. వాటికి కావలసిన నిధులు కొంతవరకైనా వారు ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి రాబోయే పుష్కరాలు కూడా, కృష్ణా పుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడానికి నిర్ణయించుకున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్యలోనే ఎండోమెంట్ మీటింగ్ పెట్టి ఈ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు యోగా అభ్యసన చేయాలని యోగా గురువులు జిల్లా యోగా అసోసియేషన్ అధ్యక్షులు యోగారత్న ఎక్కొండ ప్రభాకర్ సూచించారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు సైతం మటుమాయం అవుతాయని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో చిన్నారులకు సైతం యోగాలో తర్ఫీదు ఇప్పించాలని సూచించారు. నిజామాబాద్ జిల్లా కాలూరు గ్రామంలో శ్రీ పతాంజలి యోగా కేంద్రం ఆధ్వర్యంలో శ్రీ గాయత్రి మహాయోగం మరియు వ్యాస పూర్ణిమను పురస్కరించుకుని యోగా గురువులను సన్మానించడం జరిగింది. మహాయాగం అనంతరం యోగా గురువు ఎక్కకొండ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసం చేస్తే రోగాలు దరిచేరవన్నారు. చిన్న చిన్న యోగాసనాలతో ఎన్నో రోగాలను దూరం పెట్టవచ్చన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరిని పీడిస్తున్న మధుమేహం, బీపీ లాంటి రోగాలను సైతం తగ్గించుకోవచ్చని అన్నారు. ప్రతి ఇంటిలో తమ పిల్లలకు యోగా పట్ల అవగాహన కల్పిస్తూ నేర్చుకునే విధంగా కృషి చేయాలని యోగా గురువు ప్రభాకర్ రావు సూచించారు. అలాగే పతాంజలి యోగా కేంద్రం అధ్యక్షులు ఎం సంతోష్ మరియు గ్రామ ప్రజలందరూ కలిసి యోగా గురువులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు జిలకర కిషన్, నిజామాబాద్ జిల్లా యోగా అసోసియేషన్ కార్యదర్శి టి బాలశేఖర్, విజయ్ కుమార్ ఆర్య, గురుపాదం, బి శ్రీధర్, ఎం తిరుమల, ఎస్ హనుమన్లు, ఎస్ నాగన్న తదితరులు పాల్గొన్నారు. మిత్రస్యాహం చక్షుష సర్వాణి భూతాని సమీక్షే. యోగం అంటేనే అహింస. అహింసను పాటించడం. యోగ మార్గంలోకి వస్తున్నామంటే అహింస మార్గంలోకి రావాలి. పరమాత్ముడు ఇచ్చినటువంటి అందరి ప్రాణులను ఎందుకు గత జన్మలో చేసినటువంటి కర్మలకు శిక్ష రూపంలో అనుభవిస్తున్నాయి. మనం తప్పు చేస్తున్నాం. మళ్ళీ మనం కూడా శిక్షలను అనుభవించాలి. పరమాత్ముడు అవి ఏమనుకుంటున్నారు? చుట్టుపక్కల ఉన్నటువంటి మూగ జీవాలు, మన చెల్లెళ్ళు, మన అక్కలు, మన తమ్ముళ్ళు, మన బిడ్డలు. అరే ఇదేందండి అట్లెట్లా అంటారు? ఈ సృష్టి నిర్మాణమై కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతుంది. మనమందరం ఇప్పటికి కొన్ని కోట్ల సార్లు పుట్టినము, మరణించినాము. అవునా? మళ్ళీ పుడతాము, మరణిస్తాము. ఏదో ఒక జన్మలో ఇవి మనం ఏదైతే కోడి ఉన్నదో అది మన అక్క, మన చెల్లె, మన తమ్ముడు. ఒక జన్మలో మన చెల్లె. కోట్ల సంవత్సరాల నుండి వస్తున్నాం, మనం ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాం. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అన్నారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని ఆయన వెల్లడించారు. దర్పల్లి మండలంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సందర్శించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయా పార్టీల నేతలు ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదోడి సొంతింటి కలను కాంగ్రెస్ పార్టీ సాకారం చేసిందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేకనే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మి మోసపోవద్దని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్నబాలరాజు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదవారికి సన్నబియ్యం రేషన్ ఇస్తున్నారా? ఎక్కడైనా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రా? ఎక్కడన్నా రైతులకు రుణమాఫీ చేసిర్రా? ఎక్కడన్నా మహిళా సంఘాలకు మితి లేని రుణాలు ఇచ్చిర్రా? నేను అడుగుతా ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు, మరి అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఇంకా చెప్పాలా మీకు ఇలా సామాజిక న్యాయం. ఇవాళ 4 దళితులకు మంత్రి పదవి ఇచ్చినాము, ఇంకొక దళిత బిడ్డకు మరి ఇలా స్పీకర్ పదవి ఇచ్చినాము. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తున్నాం. ఇవాళ మనం బాజాబ్తో అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇవాళ మరొక ఆర్డినెన్స్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ ఎస్సీ కేటగిరైజేషన్ చేసాం. ఇవన్నీ ఏ రాష్ట్రాల్లో జరగట్లేదు. 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా జరగట్లేదు. ఈ నాయకత్వంలో ఒక రోల్ మోడల్గా అవుతుంది. గతంలో అనేవారు, ఒక 15 ఏళ్ళ కింద గుజరాత్ మోడల్ అనేవాళ్ళు. ఇవాళ యావత్ తెలంగాణ కాదు, మొత్తం భారతదేశం అంతా కూడా తెలంగాణ మోడల్ను అడాప్ట్ చేసుకుంటా ఉన్నారు. మన ఒత్తిడి మేరకే ఇవాళ భారతదేశం అంతా కూడా కులగణన జరుగుతూ ఉంది. బీజేపీ పార్టీ కూడా ఒప్పుకొని ఇవాళ భారతదేశంలో కూడా కులగణన చేస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ఒక రోల్ మోడల్ అవుతూ ఉంది. మన హైదరాబాద్ పట్టణము ఇవాళ బెంగళూరు, బాంబేను, ఢిల్లీని దాటిపోయి మనం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తూ ఉన్నాయి. మన ఇలా ప్రపంచ స్థాయి పోటీలను ఇప్పుడు మన అంటే ఉమెన్ ఫర్ బ్యూటీ కాంపిటీషన్ అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఇలా ఇంకా రాబోయే కాలంలో ఎన్నో ఇంటర్నేషనల్ భారత్ సమ్మిట్ పెట్టుకున్నాం. ఇలా హైదరాబాద్లో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఇవాళ మనకు మొత్తం భారతదేశంలోనే. కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి అన్ని విధాలుగా ఇలా దేశంలోనే చిన్న రాష్ట్రం ఇది. చిన్న రాష్ట్రం అంటే ఈ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలే అయింది, 11 సంవత్సరాలే అయింది. అంటే వయసులో చిన్న రాష్ట్రం ఇది. ఈ 11 సంవత్సరాలలోనే మరి దేశంలో నంబర్ 1 రాష్ట్రం అయితే ఉంది. మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ మనది. ఇలా మన కాన్స్టిట్యూన్సీలో కూడా నాకు చెప్పడం గర్వంగా ఉంది. మనకే హైయెస్ట్ వరి వండింది మన కాన్స్టిట్యూన్సీలో. 2 పంటలు వరి వానకాలం కానీ మన యాసంగి కూడా మన దాంట్లోనే ఎక్కువ ప్రొక్యూర్మెంట్ అయింది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నర్సింగ్పల్లిలోని ఇందూర్ తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా దేవదేవుడు శ్రీవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. వందలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని పొందారు. మోపాల్ మండలం నర్సింగ్పల్లిలోని ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో శ్రావణ నక్షత్రం సందర్భంగా దేవదేవుడు శ్రీహరి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. వేద పండితులు సంపత్ కుమారాచార్య మరియు ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని 9 మంది జంటలు కర్తలుగా ఉండి క్రతువు నిర్వహించారు. వందలాది మంది భక్తులు శ్రీవారి కళ్యాణాన్ని చూసే భాగ్యాన్ని పొందారు. అనంతరం స్వామివారి తది ఆరాధన అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సేవకులు నరాల సుధాకర్, నర్సారెడ్డి, రామ్మోహన్, సాయిలు, భాస్కర్, మురళి, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. శతాబ్దాలుగా ఆనవాయితీగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న ఇందూర్ నగరం ఊర పండుగకు సిద్ధమైంది. గ్రామ దేవతలను వడ్రంగులు సిద్ధం చేశారు. ఆదివారం తెల్లవారుజామున కిల్లా వద్ద గల గ్రామ దేవత గద్దె నుండి ఊరేగింపు మొదలవుతుంది. ఇందూర్ నగరంలో దశాబ్దాలుగా ఊర పండుగను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నట్లు సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, కార్యదర్శి బంటు రాజేశ్వర్ తెలిపారు. పూర్వకాలంలో ప్లేగు వ్యాధి రావడంతో వేలాది మంది చనిపోయారని అన్నారు. దీంతో గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించుకోవడం మొదలైందని వివరించారు. దీంతో అన్ని కులాల వారు కలిసి సర్వ సమాజ్ కమిటీగా ఏర్పడి గ్రామ దేవతలను తయారు చేయించి నియమనిష్టలతో కొలవడంతో వ్యాధి అంతమైందన్నారు. వ్యాధి తగ్గడంతో అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఊర పండుగను నిర్వహిస్తామన్నారు. నిజామాబాద్లో ఈ నెల 13వ తేదీన ఊర పండుగను నిర్వహిస్తున్నారు. అమ్మవారి ప్రతిమల తయారీలో వడ్రంగులు నిమగ్నమయ్యారు. ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే ఈ పండుగకు 5 రోజుల పాటు నిష్ఠతో ఉండి 13 ప్రతిమలు తయారు చేస్తామని వడ్రంగి శ్రీనివాస్ తెలిపారు. దాదాపు 80 ఏళ్ల నుండి 3 తరాలుగా ఈ ఆచారం కొనసాగుతుందని ఆయన చెప్పారు. మామిడి చెట్టు నుండి తీసుకొచ్చిన కర్రతో మాత్రమే ప్రతిమలను తయారు చేస్తామని వారు వివరించారు. గతంలో 1930 సంవత్సరంలో నిజామాబాద్ మొత్తం ప్లేగు వ్యాధి అన్న గత్తర వచ్చిందని చెప్పేసి పెద్ద మనుషులు భయపడ్డారు. వచ్చిందని చెప్పేసి అన్నారు. వచ్చింది, చాలామంది మరణించడం జరిగింది. అప్పుడు అంటు రోగం అని చెప్పేసి భావించి
ఈ అంటురోగానికి శాంతి ఎట్లా చేయాలని చెప్పేసి గ్రామ పెద్దలు అందరూ కూర్చొని డిస్కస్ చేసుకోక అమ్మవారికి సాధింపజేద్దామని చెప్పేసి అమ్మవారికి కొత్తగా మూటలు తయారు చేసి ఊరేంపుగా ఊరు పొలిమేరల్లో ప్రతిష్ఠిస్తే ఎటువంటి వ్యాధులు సోకకుండా ఉంటుందని చెప్పేసి భావించి ఊర వండుగ కార్యక్రమాన్ని ఆ రోజు నుంచి పూనుకున్నారు. అప్పుడు అమ్మవారికి అమ్మవారిని తయారు చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఊరు చివరన ఊరు పొలిమేరలో ప్రతిష్ఠించగా ఆ కలరా వ్యాధి రాకుండా మొత్తం మాయమైందని చెప్పేసి పూర్తి నమ్మకం విశ్వాసంగా భావించి ప్రతి సంవత్సరం అట్లా జరిగిందని చెప్పేసి ప్రతి సంవత్సరము ఎటువంటి అంటురోగాలు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండాలని అమ్మవారిని భక్తి శ్రద్ధతో కొలుస్తూ ఈ పండుగ నిర్వహించుకున్నారు. అసమానతలు లేని సమాజమే స్వర్గీయ నాయకవాడి నర్సయ్య కోరుకున్న ఆశయమని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య అన్నారు. దేశంలో ఉన్న ప్రజలంతా అసమానతలు లేని సమాజంలో నివసించాలనే ఆశయంతో తుది వరకు పోరాడిన వ్యక్తి నాయకవాడి నర్సన్న అని కొనియాడారు. నిజామాబాద్ నగరం అర్సపల్లిలో ఇటీవల మృతి చెందిన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రైతు కూలీ సంఘం నాయకులు మాజీ కౌన్సిలర్ నాయక్వాడి నర్సయ్య సంస్మరణ సభ అర్సపల్లిలోని మునూర్కాప్ కళ్యాణ మండపంలో శనివారం రోజు జరిగింది. ఈ సంస్మరణ సభకు హాజరైన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య మాట్లాడుతూ జగిత్యాల శ్రీకాకుళ రైతాంగ పోరాటాల్లో ఉద్యమ వ్యాప్తిలో వీధి నాటికల ద్వారా ఎంతో మంది రైతులను రైతు కూలీలను చైతన్యపరిచిన కాగడ లాంటి వ్యక్తి నర్సన్న అని కొనియాడారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో సింగూరు ఇందూరు హక్కు అని నిజాంసాగర్ ఆయకట్టు నిజామాబాద్ జిల్లాలకు సాగు త్రాగునీరు కోసం పోరాడి సాధించిన వ్యక్తుల్లో నర్సన్న మొదటి వ్యక్తి అన్నారు. దేశ నడిఒడ్డున ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటానికి ఢిల్లీ వెళ్లి మద్దతు తెలిపారని అన్నారు. సంఘం కొలిమిలో రాటు తేలిన ప్రజల మనిషి నర్సన్న అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాదినేని వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, నిజామాబాద్ డివిజన్ పరుచూరి శ్రీధర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి ఎన్ దాసు, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, న్యూ డెమోక్రసీ నగర కార్యదర్శి నీలం సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. ఎటువంటి సందర్భంలో కూడా ఏమాత్రం ఊగిసలాట లేకుండా దృఢంగా పార్టీ వైపు నిలబడ్డాడు నర్సయ్య. ఆయన జీవితం కళాకారుడిగా ప్రారంభమైంది. 1972 నాటికే అర్సపల్లి ప్రజా కళా మండలి అంటే బహుశా మా పార్టీకి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సాంస్కృతిక బృందం. ఆ రోజులో నాంది కానీ గంగిరెడ్డి రాసినటువంటి నాంది కానీ కానూరు గారు రాసినటువంటి పుత్ర భాగవతం కానీ ఈ రెండింటిలో కూడా అతను భూస్వామి పాత్ర దొరపాత్ర నిర్వహించాడు. చాలా అద్భుతంగా అసలు నిజంగా దొర అట్లాగే ఉంటాడా, భూస్వామి అలాగే ఉంటారా అనేది మరిపించినట్టుగా అసలు ప్రేక్షకులందరినీ కూడా ఆకర్షించుకునేవాడు. ఆలయాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ముదిరాజులు ఐక్యతను చాటుతూ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించడాన్ని ఆయన అభినందించారు. దర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ముదిరాజులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలయాల నిర్మాణం, వాటి మరమ్మతులకు అనేక నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చిన్న గ్రామమైన దమ్మన్నపేటలో ఎండోమెంట్ ద్వారా 4 ఆలయాలు మంజూరు కావడం, ఇందులో తన పాత్ర ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులను అభినందించారు. గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు, ఆయా గ్రామాల ప్రజలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు ఆయా వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు దోహదపడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యతనివ్వాలని హితవు పలికారు. రుణాల పంపిణీలో నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు అంకిత భావంతో కృషి చేస్తూ తద్వారా ఆయా వర్గాల అభ్యున్నతికి బ్యాంకర్లు దోహదపడాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లాకు వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్నందున పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యతనివ్వాలని హితవు పలికారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించి కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి, ప్రస్తుత వర్షాకాలం పంటలకు గాను రైతాంగానికి అందించాల్సిన పంట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణ ప్రణాళికను విడుదల చేశారు. వ్యవసాయ అనుబంధ, వ్యవసాయేతర, ఇతర అన్ని రంగాలకు కలిపి 17,990.59 కోట్ల రుణాలు అందించాలనే లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ప్రాధాన్యత రంగాలకు 13,928.92 కోట్ల రుణ సదుపాయం కల్పించాలని వార్షిక ప్రణాళికలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలని అన్నారు. ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా మరికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయని అన్నారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ 100% లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా అందుబాటులో ఉన్న రుణ వసతి గురించి వారికి అవగాహన కల్పిస్తూ ఆసక్తి, అర్హత కలిగిన విద్యార్థులకు విద్యా రుణాలను అందించేందుకు చొరవ చూపాలన్నారు. అదేవిధంగా వివిధ వర్గాల అభ్యున్నతి, ఆర్థిక ప్రగతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు, పథకాల కింద బ్యాంకర్లు తోడ్పాటును అందించాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్థవంతంగా అందించాలని అన్నారు. వీధి వ్యాపారాలు నిర్వహించే వారికి సూక్ష్మ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని, తద్వారా వారు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు ఆర్థిక తోడ్పాటును అందించినట్లు అవుతుందన్నారు. ఇందిరా మహిళా శక్తి సంఘాలలో 60 సంవత్సరాలు పైబడిన వారికి కూడా బ్యాంకు ఖాతాలు తెరిచి అవసరమైన వారికి రుణాలు అందించాలని సూచించారు. 5 లేదా అంతకంటే ఎక్కువ మంది దివ్యాంగులు సభ్యులుగా ఉన్న సంఘాలకు కూడా బ్యాంకుల్లో ఖాతాలు తెరిచేందుకు అనుమతించాలని అన్నారు. వ్యవసాయ శాఖతో పాటు ఇతర పశుసంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయం చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలని హితవు పలికారు. రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజ్ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో అందిస్తున్న శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి యూనిట్ల స్థాపన కోసం రుణాలు అందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్బీఐ ఎల్డీఓ రాములు, డిఆర్డీఓ సాయాగౌడ్, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ అశోక్ సావన్, నాబార్డ్ ఏజీఎం ప్రవీణ్ కుమార్, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడంపై మెట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు సంతోషం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల ప్రకారం రాష్ట్రంలో ఉన్న బీసీలు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడాన్ని జగిత్యాల జిల్లా కొరుట్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మెట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు నేతృత్వంలో మల్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులకు, పీసీసీ అధ్యక్షుని చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. బీసీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ రిజర్వేషన్ల ప్రకారం రాష్ట్రంలో ఉన్న బీసీలు చట్టసభ ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి రేవంత్ రెడ్డి సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో బీసీలు రాజకీయంగా లబ్ధి పొందే అవకాశాలు ఉన్నాయన్నారు. అందులో భాగంగా ఈరోజు మల్లాపూర్ పట్టణంలో బీసీ నాయకుల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, శ్రీధర్ బాబు గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి, క్యాబినెట్ సహచరులు అందరికీ కూడా పాలాభిషేకం చేయడం జరిగింది.
ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం. గతంలో ఎవరు కూడా ధైర్యం చేయలేదు. అలాంటి సాహసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 42% బీసీలు ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ సర్పంచ్లు కానీ యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి ఎన్నిక కాబోతా ఉన్నారు. అదేవిధంగా చట్టసభల్లో కూడా 33% మహిళా రిజర్వేషన్ కూడా రాబోతా ఉన్నాయి. ఇంత మంచి చక్కటి కార్యక్రమం మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని ఉభయ సభల్లో ఆమోదం చేసి కేబినెట్ కూడా ఆమోదం చేయడం జరిగింది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి పొడుగులు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కన్న పేగు బంధాన్ని వద్దనుకున్న ఆ తల్లిదండ్రులు వారికి పుట్టిన 5వ సంతానం ఆడబిడ్డ కావడంతో 2 లక్షలకు విక్రయించారు. దీంతో 1వ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 5 రోజుల పసికందును 2 లక్షలకు తల్లిదండ్రులు విక్రయించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1 టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మిర్చి కాంపౌండ్కు చెందిన ముత్యాలమ్మ వెంకట్రావుకు జూన్ 30న నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5వ సంతానంగా ఆడపిల్ల పుట్టింది. దీంతో పుట్టిన ఆ ఆడబిడ్డను వద్దనుకున్న తల్లిదండ్రులు ఉమారాణి అనే మధ్యవర్తి ద్వారా సోలాపూర్కు చెందిన వ్యక్తికి పాపను 5 రోజుల క్రితం 2 లక్షలకు విక్రయించారు. సమాచారం అందుకున్న 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందాలతో సోలాపూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు రఘుపతి తెలిపారు. వారం రోజుల వ్యవధిలో 2 చిన్నారులను తల్లిదండ్రులు అమ్మకానికి పెట్టిన ఘటనలు నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మిర్చి కాంపౌండ్ సంబంధించిన ఒక జంట 30వ తారీఖు మన గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళ పాపకి జన్మనిచ్చినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. దానిపైన 2-3 రోజుల తర్వాత నుంచి ఆ పాప కనబడట్లేదు, వాళ్ళ దగ్గర లేదు, అమ్మినారనే సమాచారం మేరకి 1098 టోల్ ఫ్రీ నెంబర్కి అన్నోన్ వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకి దాని మీద ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి సిడిపిఓ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఇన్వెస్టిగేషన్లో ప్రాథమికంగా తెలిసింది ఏంటి అని అంటే ఇక్కడ ఆ జంటకు సంబంధించి పుట్టిన 5వ సంతానంలో పుట్టిన పాపని 2 లక్షల రూపాయలకి సోలాపూర్లో విక్రయించినట్టుగా, దాంట్లో మధ్యవర్తిత్వంగా మా సోలాపూర్లో ఉన్నటువంటి మహిళ, అదేవిధంగా మిర్చి కాంపౌండ్లో ఉన్నటువంటి మహిళ ఇద్దరు మధ్యవర్తిత్వం వహించినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. దీనిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము. ఆ పాపను కూడా రికవరీ చేసి వాళ్ళకి 5వ సంతానంగా పుట్టిందనేది ప్రాథమికంగా తెలిసింది. పూర్తి ఇన్వెస్టిగేషన్ కంటిన్యూషన్ నడుస్తూ ఉన్నాము.
వాళ్ళకి అంతకుముందు 2 పాపలు 2 బాబులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల 10వ తరగతి 1972-73వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. అర్ధ శతాబ్దం తర్వాత పూర్వ విద్యార్థులు కలుసుకోవడంతో వారి సంతోషానికి హద్దులు లేవు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం మరో విశేషం. ఇందూర్ నగరంలోని మాణిక్ భవన్ పాఠశాల 10వ తరగతి 1972-73వ బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పూర్వ విద్యార్థి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొనడం విశేషం. అనంతరం తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు సుబ్బారావు, కృష్ణారావును సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించి చిన్ననాటి మిత్రులను ఒక్క దగ్గరికి చేర్చిన ఆర్గనైజేషన్ కమిటీని ముందుగా అభినందించారు. గోల్డెన్ జూబ్లీలో మిత్రులందరి కలయిక చూసి తన బాల్యపు రోజులను గుర్తు చేసుకున్నారు. 50 సంవత్సరాల నాటి విద్యారంభం నుండి నేటి వరకు సాగిన తమ స్నేహం ఒక విలువైన ఆస్తిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము నేడు వివిధ రంగాలలో ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే మాణిక్ భవన్ పాఠశాల అనే జ్ఞాన మందిరం గురువులే కారణమన్నారు. మాణిక్ భవన్ పాఠశాల తన విజయ పథానికి తొలి అడుగుని ధన్పాల్ అన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే బలమైన పునాది అవసరమని, అలాంటి పునాది తనకు మాణిక్ భవన్ పాఠశాల అని పేర్కొన్నారు. పాఠశాలలో నేర్చుకున్న విద్య, విలువలు, క్రమశిక్షణ ఇవన్నీ తన జీవితాన్ని తీర్చిదిద్దిన మూల స్తంభాలుగా నిలిచాయన్నారు. నేడు తాను ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదగగలగడం, అలాగే నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యుడిగా ప్రజల సేవలో ఉండగలగడం తన గురువుల ఆశీర్వాదం, పాఠశాల ఇచ్చిన మార్గదర్శకత వల్లే సాధ్యమైందని తాను గర్వంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చంద్రశేఖర్, గోపాల్ రెడ్డి, గౌతమ్, మోహన్, చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు బిజినెస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నాకు 3 అబ్బాయిలు, 1 అమ్మాయి, 2 అబ్బాయిలు వ్యాపారము. కిసాన్ క్లాత్ ఎంపోరియం 15 మందితోటి ప్రారంభించి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఫస్ట్ షాపింగ్ మాల్ 2005లో. అప్పుడు నాకు వాళ్ళతో బాగా ఎంకరేజ్ చేస్తుండే, మా క్యాప్షన్లు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. ఈరోజు 12 షాపింగ్ మాల్స్, 3000 మంది అక్కడ పనిచేస్తారు. అది ముఖ్యంగా ఈ సందర్భంగా నాకు కన్న తల్లిదండ్రులకు పాదాభివందనం చేస్తూ ఈ రకమైన జీవితాన్ని ఇచ్చి ఒక సక్రమమైన మార్గంలో మమ్మల్ని నడిపించినందుకు, అదేవిధంగా 3 అబ్బాయిలలో 2 అబ్బాయిలు వ్యాపారము, మొత్తము 4 మన్మన్లు, 3 మన్మరాళ్ళు. 2 డాక్టర్ ఇన్ లాస్, హౌస్ వైఫ్స్. యంగర్ సన్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ అండ్ చిన్న కోడలు రేడియాలజీ డాక్టరు. మా అమ్మాయి 3 అబ్బాయిల తర్వాత అల్లుడు ఆర్థోపెడిక్ అండ్ షీస్ డెంటిస్ట్. ఇక్కడ సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. అదంతా కూడా ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబం. మెట్పల్లి పట్టణంలో కుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కాలనీలో సంచరిస్తున్న కుక్కలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ చిన్నారులు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారని మున్సిపల్ కమిషనర్కు మొరపెట్టుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కుక్క దాడిలో గాయపడ్డ 13, 14వ వార్డులకు చెందిన కుటుంబ సభ్యులు మెట్పల్లి మున్సిపల్ కమిషనర్ మోహన్ను కలిశారు. తమ వార్డులో సంచరిస్తూ కాటేస్తున్న కుక్కలను పట్టుకుని ప్రజలను కాపాడాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక తమ వార్డులోని కొందరు వ్యక్తుల ఇళ్లలో గల పెంపుడు కుక్కల వల్ల కూడా ఇబ్బందులున్నాయని, దీనిపై చర్యలు తీసుకోవాలని 14వ వార్డుకు చెందిన కొంతమంది మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదులో తెలిపారు. దీనిపై స్పందించిన కమిషనర్ త్వరలోనే వీధి కుక్కల బెడద నుండి పట్టణ ప్రజలను కాపాడుతామని వారికి హామీ ఇచ్చారు. అందుకు పట్టణంలో ఏబీసీ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మెట్పల్లి పట్టణంలో 14వ వార్డులో వీధి కుక్కల బెడద ఉన్నాయని పట్టణ ప్రజలు, వార్డు ప్రజలందరూ ఫిర్యాదు చేసినారు. వాటిని మేము ఇప్పుడు ఆల్రెడీ ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేసినాము. ఏబీసీ సెంటర్లో డాక్టర్లు సుగా మేము ఎంఓవి చేసుకోబడ్డది. డాక్టర్లు ఈ రోజు కాకుండా రేపు వస్తారు. ఈ రోజు కానీ రేపు కానీ వస్తారని మాకు ఇదైంది. వాటి కుక్కలన్నింటినీ
పట్టించేసి ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించడం జరుగుతుంది. ఇక్కడ ఆ 14వ వార్డే కాకుండా మొత్తం పట్టణంలో కుక్కలన్నింటినీ త్వరలోనే మేము ఏబీసీ సెంటర్కు తరలించి ఆపరేషన్ చేయించి ఈ కుక్కల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని ఇప్పుడు వాళ్ళతో చెప్పడం జరిగింది. గతంలో మేము జగిత్యాలలో ఉన్న స్వతంత్ర ఏజెన్సీలో ఒప్పందం చేసుకున్నాము. ఆ ఒప్పందంలో భాగంగా మా పట్టణంలో కనీసం ఒక 38 నుంచి 40 కుక్కల్ని ఆపరేషన్కి పంపించడం జరిగింది. త్వరలోనే మెట్టిపేట పట్టణంలోని అన్ని వీధుల ఉన్న కుక్కలని ఆపరేషన్ చేపించి వదులుతామని నేను చెప్పడం జరుగుతుంది. నిజామాబాద్ జర్నలిస్టులకు నివాస యోగ స్థలాల కోసం కృషి చేస్తానని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాటిచ్చారు. నిజామాబాద్ నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు నివాసయోగ్యమైన ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సహకరిస్తానని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం రోజు జర్నలిస్టు నాయకులు ఎమ్మెల్యేను కలిశారు. నగరానికి దూరంగా కాకుండా నగర పరిసరాలలో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. తన నియోజకవర్గ పరిధిలో అనువైన స్థలాలను గుర్తించి ఇళ్ల స్థలాలను ఇస్తామని ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాటిచ్చారు. 81 సర్వే నంబర్ స్థలాన్ని ఇవ్వాలని జర్నలిస్టులు కోరగా భూపత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. అందరికీ ఇచ్చేందుకు వీలుగా నగర పొలిమేరలో ప్రభుత్వ ఖాళీ స్థలాలు గుర్తిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీఓకు ఆదేశాలు ఇస్తామని ఆయన అన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ ఆర్యవైశ్య పట్టణ సంఘం నూతన అధ్యక్షునిగా ఘన విజయం సాధించిన ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా అనుబంధ సంఘాల నూతన అధ్యక్షులతో కలిసి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ గెలుపుతో మీ బాధ్యతను మరింత పెంచిందని వారికి సూచించారు. గెలవడమే కాకుండా ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంఘ అభివృద్ధితో పాటు ఆర్యవైశ్య సమాజ అభివృద్ధికి కృషి చేసి సమాజ సేవకు తోడ్పడాలని సూచించారు. బీసీలకు 42% రిజర్వేషన్ పూర్తి స్థాయిలో అమలు చేసినప్పుడు న్యాయం జరుగుతుందని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు నవాతే ప్రతాప్ పేర్కొన్నారు. నగరంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుదీర్ఘంగా గత 40 సంవత్సరాల నుండి బీసీ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో అనేక ఉద్యమాల పోరాట ఫలితమే నేడు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం సంతోషకరమైన విషయం అన్నారు. రాబోయే ఎన్నికల్లో కార్పొరేట్ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీసీలందరూ ఐక్యమత్యంతో బీసీలను గెలిపించుకున్నప్పుడే, బీసీలు రాజ్యాధికారం సాధించినప్పుడే ప్రతి బీసీ బిడ్డలకు న్యాయం జరుగుతుందన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో ప్రతి ఏటా ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ సంబరాలు జిల్లాలోని ప్రఖ్యాతి చెందింది. బోనాల పండుగను గ్రామ వతందార్ విఆర్ దేశాయ్ ఆధ్వర్యంలో ఈ నెల ఆదివారం 13వ తేదీన నిర్వహించేందుకు గ్రామంలోని అన్ని కుల సంఘాల పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. ఈ వేడుకలలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుడు, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాస్ల బాలరాజు పాల్గొననున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ పండుగను చూసేందుకు ఇతర గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారని చెప్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ సంబరాలను గ్రామస్తులంతా సమిష్టిగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఊర పండుగ సందర్భంగా చాటా హమాలీ సంఘంలో ముందస్తుగా నిర్వహించే పూజా కార్యక్రమంలో నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవతా విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ మల్లేష్, చాటా మరియు హమాలీ సంఘం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో సాలూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు జరిపారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కుల గణన సర్వే జరిపి జనాభా దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అమలు చారిత్రాత్మకమని, సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన అందుతుందని వారు సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ఆదేశాల మేరకు మోస్రా మండల కేంద్రంలో సర్వే నంబర్ 952లో గల పట్టా భూమిని స్థానిక తహసీల్దార్ రాజశేఖర్ ఫారెస్ట్ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. 952 సర్వే నంబర్లో గల పట్టాదారులతో మాట్లాడి భూములు ఏవైనా కబ్జాలో ఉన్నాయా లేదా ఫారెస్ట్ పరిధిలో ఉన్నాయా అని అటవీ శాఖ అధికారుల సమక్షంలో జాయింట్ సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి రాజశేఖర్తో పాటు ఫారెస్ట్ అధికారులు కోటేష్ జాదవ్, హుస్సేన్, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎడపల్లి మండలంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం మండల నూతన కమిటీని ఎన్నిక చేశారు. ఎన్నికల జిల్లా పర్యవేక్షకుడు తారాచంద్ నాయక్, మండల ఎన్నికల అధికారి మునియా నాయక్ ఆధ్వర్యంలో ప్రశాంత వాతావరణంలో వడ్డేపల్లి గ్రామంలోని జగదాంబమాత సేవాలాల్ మహారాజ్ ఆలయంలో బంజారా సభ్యులతో సమావేశమై నూతన కమిటీని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మండల ఎన్నికల అధికారి మునియా నాయక్ మాట్లాడుతూ ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల బంజారా సభ్యులతో సంప్రదించి ఈ ఎన్నికలు నిర్వహించామని తెలిపారు. బంజారాల మధ్య ఐక్యత బలపడేలా అభివృద్ధి దిశగా కృషి చేయాలనే లక్ష్యంతో ఈ నూతన కమిటీ ఏర్పాటైందని అన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మేఘావత్ గంగాధర్ మాట్లాడుతూ తనపై చూపిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తమ సంఘాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మనస్ఫూర్తిగా పనిచేస్తానని అన్నారు. జిల్లా కమిటీతో పాటు తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలో మాజీ ఎంపీపీ గుడిసె అంజమ్మ భర్త నారాయణకు ఇటీవల కిడ్నీ ఆపరేషన్ అయింది. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుడు గణేష్ కు పితృవియోగం కలిగింది. అదే గ్రామానికి చెందిన అజీజ్ ఖాన్ దుబాయ్లో మరణించాడు. బాధిత కుటుంబాలను బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అనంతరం భీమ్గల్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సైఫాన్ 5 రోజుల క్రితం అకాల మరణం పొందారు. విషయం తెలుసుకున్న ముత్యాల సునీల్ రెడ్డి వారి నివాస గృహానికి చేరుకుని బాధిత కుటుంబీకులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, జిల్లా కిషన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పడిగల ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు దర్శనం సందీప్, బాల్కొండ యూత్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బట్టల సతీష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేడి శ్రీనివాస్, బొమ్మారెడ్డి, చెంగల అశోక్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రి తరహాలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత ఆలయ అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వెల్లడి. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోలేదని ఆగ్రహం. బాసర ఆలయంలో 100 పడకల వసతి గృహంతో పాటు పాలనా భవనాన్ని ప్రారంభించిన మంత్రి. అవసరమని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్పష్టం. అందుకు విద్యా నిలయాలే మూల స్తంభాలని వెల్లడి. మాణిక్ భవన్ ఎస్ఎస్సి పూర్వ విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొన్న ధన్పాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.